శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులకందరికి కూడా క్రోధినామ సంవత్సరం శుభ ఎల్ల వేళలో శుభాలు జరగాలని కోరుతూ, ఈ క్రోధినామ సంవత్సరంలో మంత్రి శని రాజు కుజుడు అవటం వల్ల పరస్పర విరోధాలు, కలహాలు, అగ్నిబాధలు, చోరబాధలు ఇవన్నీ కూడా మెండుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ కుంభరాశి వారికి జన్మశని అనగా 1వ స్థానంలో శని ఉండడం వల్ల వీరు గత 2.5 సంవత్సరాల నుండి అనేక విధములైనటువంటి చిక్కులు ఎదుర్కొంటున్నారు. వీరికి గ్రహచారం అనానుకూలతగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎక్కువ పడుతున్నారు. కుంభం, మీనం, మేషం, వృషభం. అదేవిధంగా వీరికి ఉగాది నుండి మే 2 వరకు 3వ గురువు ఉండడం వల్ల కూడా అశుభ ఫలితాలే ఎక్కువ కనబడ్డాయి. ప్రస్తుతము కుంభరాశి వారికి అర్ధాష్టమ గురువు. ఈ అర్ధాష్టమ గురువు వల్ల ఆకస్మిక ధనవ్యయము, అనుకోని అనారోగ్య సమస్యలు, రుణబాధలు, కోర్టు కేసులలో అపజయము, చేయని నేరానికి శిక్ష అనుభవించడము, అదేవిధంగా ఏ కార్యక్రమం తలపెట్టినా పూర్తి చేయలేకపోతారు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ప్రమోషన్ దొరకకపోగా వారికి స్థాయి తక్కువ చేస్తారు. పై అధికారుల వల్ల మాటలు పడాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరము వీరు చేసేటువంటి కొన్ని కాంట్రాక్టులు కానివ్వండి, ఆర్థిక కార్యకలాపాలలో వీరికి నిఘా సంస్థల చేత వీరు గుర్తింపబడి వీరు కఠినమైనటువంటి శిక్షను పొందేటువంటి అవకాశము చాలా మెండుగా ఉంది. దీనికి కారణము అర్ధాష్టమ గురువు, జన్మశని. ఏళ్ళనాటి శని అంటారు. 7.5 సంవత్సరాలు ఉంటుంది వీరికి శని. దాంట్లో 4 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఇంకా 3.5 సంవత్సరాలు శని ఉంటుంది కుంభరాశి వారికి. మరి కుంభరాశి వారు రుద్ర కవచము, రుద్ర పారాయణము, మరి ప్రతిరోజు శివుడికి తమకు వచ్చినటువంటి రుద్ర నమ్మకాలతో కానివ్వండి, లేదు ఓం నమః శివాయ అని నీళ్లు తీసుకొని ఎవరైతే అభిషేకం చేసి స్వామికి భస్మం పెట్టి బిల్వదళం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణమని ఎవరైతే శివ ఆరాధన చేస్తారో వారికి కాస్త శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆశించిన ఫలితము లభించకపోగా ధనవ్యయము, శారీరక శ్రమ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరికి ఈ సంవత్సరము జఠర సంబంధమైనటువంటి వ్యాధులు అనగా అజీర్ణము, బీపీ, షుగర్ ఇలాంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరి సంవత్సరము
ఆహార ఆహార విహారాలలో చాలా జాగ్రత్తగా వహించాల్సినటువంటి సమయం. వీరికి నిద్రలేమి, ఆకలి మందగించడము, ప్రతి కార్యక్రమంలో అనాసక్తత, బుద్ధి చాంచల్యము, శత్రుబాధ, రుణబాధ ఇవన్నీ కూడా మెండుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. వీరు ధనమూలకంగా మిత్రుల చేత కానివ్వండి, తమ ప్రభువుల చేత కానివ్వండి నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ కుంభరాశి వారికి. కాబట్టి వీరు రోజు ఆ శివుణ్ణి, ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసినట్టయితే, పంచాక్షరి మహామంత్రాన్ని పఠించినట్టయితే వీరికి కాస్త కొత్త ఆపదలు రాకుండా, కష్టాలు ఎక్కువగా రాకుండా ఆ పరమేశ్వరుడు కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈశ్వరానుగ్రహం చాలా ముఖ్యం ఈ కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా నూతన వ్యవహారాల జోలికి వెళ్లకుండా, ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా ఉండి తమ పని తాము చేసుకొని జీవించడము చాలా ముఖ్యము. ముఖ్యంగా వీరు ఈ సంవత్సరం అంతా కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేటువంటి అవకాశం మెండుగా ఉంది. కాబట్టి వీరు శివపంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ, అదేవిధంగా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని వీరు ఆ రామచంద్రుని యొక్క మంత్రాన్ని జపించినట్టయితే, శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం చేత, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం చేత వీరు శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. శుభం భూయాత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ, మరి మీనరాశి వారికి మే 2 నుండి గురు సంచారం ఎలా ఉంది, శని సంచారం ఎలా ఉంది, వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి మే 2 నుండి 3వ గురువు, అదేవిధంగా 12వ ఏలినాటి శని ప్రారంభమవుతుంది. 12వ గంట శని. కాబట్టి వీరికి గోచార రీత్యా అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు. వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ, ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి సమయానికి చేతులకి డబ్బు రాకపోగా, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఆలస్యమయ్యి, డబ్బు కొరతతో, రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి, అస్వస్థతకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. వీరికి కుటుంబంలో కూడా అశాంతి,
అవహేళన, మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు మత్స్యావతారుడైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించి లక్ష్మీనరసింహ కవచం కానివ్వండి, కరావలంబ స్తోత్రం కానీ పఠించినట్టయితే వీరికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో అనానుకూలత, చేయని నేరానికి శిక్షలు, ఈ విధంగా చాలా చాలా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం మీనరాశికి ఉంది. కాబట్టి వీరు నిరంతరము కామ్ కర్తే రహో నామ్ జప్తే రహో, నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ, కొత్త వాణిజ్యాలు కానివ్వండి, కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి, కొత్త గృహాలు కట్టుకోవడం కానీ, కొత్తగా భూములు కొనడం కానీ, కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభ ఫలితం ఇస్తుంది. కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి. వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు వాహనాలలో వెళ్ళేప్పుడు కడు జాగ్రత్తగా వెళ్తూ, మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయిని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆపదోద్ధారక స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర ఫలితము. మరి శుభం. ముఖ్యంగా భక్తి దేవరాయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక భక్తుడు అడిగినాడు నన్ను ధర్మ సందేహాలలో, పూజ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా, అంటే తెల్లవారుజామునే చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంకాలం చేయాలా, ఎప్పుడు చేస్తే ఫలితం ఉంది అని అడగడం జరిగింది. పూజ చేయడానికి అనువైనటువంటి కాలము, ప్రదేశము, సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా. ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము బ్రాహ్మీ ముహూర్తము. ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొలిచే ఏ క్షణమైన దేవదేవుని చింతించు దినము దినము, ఎప్పుడైనా సుదినమే. భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు. తనలో విశ్వాసము, తనలో భక్తి, శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజను మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తాడని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరొక్కసారి భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభ ఫలితాలను కూడా తెలియజేస్తూ, మీకందరికి కూడా ఈ క్రోధినామ సంవత్సరము ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ, శాంతిమయ, సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి, చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ, హరి ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.